నిన్న మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. 7 నెలలు వేరే దేశాలకు పోయి మన బెంగళూరులో ఎక్కువ గడుపుకుంటా, బెంగళూరులో ఒక హౌస్, హైదరాబాద్లో ఒక హౌస్, తాడేపల్లిలో ఒక హౌస్ కట్టించుకొని విలాసవంతమైన ఇల్లు కట్టుకొని తిరుగుకుంటూ మళ్ళీ 2.0 అంటున్నాడు. 1.0కి దిక్కులేదరా బాబు అంటే మళ్ళీ 2.0కి వచ్చినాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఒకసారి చేసుకునే రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా ఎట్లనో నీ ఎమ్మెల్యే సీట్ కూడా ఒకటొచ్చింది, ఎట్లా అదొకటి కూడా ఇచ్చినారు. మీ నాన్నమోహం చూసేమో. కానీ నువ్వు ఏందయ్యా మళ్ళీ మా టీడీపీ వాళ్ళని ఇంత కూటమి ప్రభుత్వము ఎంత మంచి పథకాలు చేస్తూ ఉంది. ఒక 7 నెలల కాలంలోనే విశాఖ స్టీల్కి మంచి ఫండ్స్ తెచ్చినారు. రైల్వే జోన్ వచ్చింది, అటు నుంచి వచ్చేసి పోలవరం ప్రాజెక్టు వచ్చింది. మన ఎన్ఆర్ఐ ఫండ్స్, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ బ్రహ్మాండంగా వీధులలో సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు. డోన్లు అయితేమి, మిగతా చోట్ల అయితేమి రాష్ట్రమంతా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. దావోస్కు మన మా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఫండ్స్ తీసుకొచ్చినారు. 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు. నీ ఏటికి పెట్టుబడులు అనే పరారు అయిపోయింది, దేశం విడిచిపెట్టిపా. నీ ఇప్పుడు మళ్ళీ కూడా రేపు 2 మళ్ళీ వస్తే ఎట్లా అని చెప్పేసి మా లొకేషన్ అడుగుతున్నారు ఈ పరిశ్రమలు పెట్టేవాళ్ళు. నీ ఏటిగా అంత భయపడిపోయి సచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ మధ్యలోకి వస్తారా? ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి నువ్వేందో ఎంటిగా బిక్కలేవు, అది బిక్కలేవు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ మాటలకు నువ్వు మాట్లాడే తీరు అదేనా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పని చేసినావు, నువ్వు ఎంటిక పీకలేవని చెప్తావా? నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంటిక కానీ, కూటమి ఎంటిక కానీ నువ్వు ఇప్పుడు కాదు కదా, ఇంకా 30 ఏళ్ళ తర్వాత కూడా నీ పార్టీ రాదు. నువ్వు మా కూటమి కానీ, మా బాబు ఎంటిక కానీ పీకలేవని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ఇక మానుకొని మీ విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటామంటున్నారు. నువ్వేమన్నా ఉంటే గొర్రెల బర్రెలు కాల్చుకోవడం మంచిదని చెప్పేసి ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయలేని విధవ నువ్వు. మా బాబు ఎంత అభివృద్ధి చేసినాడు 7 నెలల కాలంలోనే. మాకు డబుల్ ఇంజన్ సర్కారు ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నారు. కావున ఈ కూటమి ప్రభుత్వం 7 నెలలు 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నీవు ఇక పైన జైలు ఊసులు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను, ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తానని చెప్పేసి జగన్ 2.0 ద్వారా ప్రెస్ మీట్ ద్వారా అసందర్భపూరితంగా మాట్లాడడం, లేదంటే చంద్రబాబు నాయుడు పైన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన అబద్ధాలను మాట్లాడడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు, తొందరలో ఎలక్షన్స్ లేవు. ఈ మధ్య 7 నెలల కిందటనే ఎలక్షన్లు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో జగన్ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడించడం జరిగింది ప్రజలు. మళ్ళీ ఇంకా 4.5 సంవత్సరం టైం ఉంది. మరి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేదానికి మాట్లాడుతున్నాడంటే మరి దీని వెనకాల ఏదో ఒక పక్క ప్లాన్గానే జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేదానికి మాట్లాడుతున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఈ మధ్యనే నీతి ఆయోగ్ వాళ్ళు మరి ఒక పెద్ద బాంబు వేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు. ఈ 10 లక్షల కోట్ల ద్వారా ప్రజలకు ఏమీ మంచి జరగలేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమాత్రం ఉపాధి రాలేదు, రాష్ట్రం అభివృద్ధి జరగలేదు. కేవలం 10 లక్షల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి జల్సాలకు మరి వేరే వాటికే వాడినాడు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం, యువతకు ఉద్యోగాల కోసం ఎక్కడ కూడా దాన్ని చేయలేదని చెప్పేసి ఒక బాంబు పేల్చడం జరిగింది. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని. అంతేకాకుండా మరి 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఒక రాబందుల్లా పిక్క తిన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గం. వాటన్నిటివి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ సిఐడి దర్యాప్తుల్లో మరి మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైనింగ్ మాఫియా, లేదంటే పెద్దిరెడ్డి మరి మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయాన్నే దగ్ధం చేపించిన కేసులు, ఇవన్నీ ఒక్కొక్కటిగా పుంకాలుగా బయటకు వస్తున్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేదానికి. ఎందుకంటే ఇవన్నీ ప్రజల్లో మరి రుజువైపోతున్నాయి. మరి అవే రుజువైపోయితే మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ శాశ్వత సమాధి ప్రజలు కడతారని చెప్పేసి ప్రజల దృష్టిని మళ్లించేదానికే ఈ రకమైన ప్రకటనలు, అబద్ధాలు, లేదంటే
హెచ్చరికలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గుంతకాటి నక్కలా కాసుకుంటే నీ కోరిక నెరవేరదు. నీ పని అయిపోయింది. నిన్ను ప్రజలు చీత్కరించినారు, తరిమేసినారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 11 సీట్లకే పరిమితం చేసినారు. నువ్వు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు, నీ పార్టీ ఉండాల్సింది రాజకీయ పార్టీగా కాదు, ప్రజల్లో కాదు, నువ్వు ఉండాల్సింది జైల్లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక ముళ్ళ కిరీటాన్ని తల మీద ధరించినట్లు ఈ రాష్ట్రాన్ని నువ్వు నాశనం చేసిపోయినావు, అప్పులమయం చేసిపోయినావు. ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను నాశనం చేసినావు. వాటన్నిటిని ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ మళ్ళీ ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులను పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఆ రోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు 3,000 పెన్షన్ను 4,000 చేస్తామని చెప్పేసి అధికారం వచ్చినప్పుడే 4,000 చేయడం జరిగింది. దాంతోపాటుగానే మహిళలకు ఉచిత గ్యాస్ పథకాన్ని ఇస్తామని చెప్పేసి మరి మొన్న పోయిన దసరా రోజే ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మహిళలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉచిత ఇసుకను తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అన్న క్యాంటీన్లను తెరిచి పేదవాడి ఆకలిని తీరుస్తున్న ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి అన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి మెగా డిఎస్ పైన సంతకం చేసి 16,000 మంది టీచర్ ఉద్యోగస్తులను ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే వాటిని భర్తీ చేసే కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వం తీసుకుంటున్న విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు జూన్ నాటికి ప్రారంభిస్తామని చెప్పేసి మరి రైతు భరోసా కార్యక్రమానికి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని మరి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వీటన్నిటిని కూడా చెప్పిన అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి మా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక దిక్కు చెప్తుంటే నువ్వు ఇంకా అబద్ధాలు మాట్లాడతావా? సూపర్ 6 చేయలేదు, సూపర్ 7 చేయలేదని చెప్తావా? ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్తావా? అంటే నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? నీ అబద్ధాల మాటలను నమ్మకనే, నీ అరాచకాన్ని భరించలేకనే, నీ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలకాలని అంతం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి పట్టం కడితే మళ్ళీ ఇంకా నువ్వు మరి ఇట్లాంటి ప్రేలాపనలు, అసందర్భ ప్రకటనలు, మరి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావంటే మరి నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావో, మరి భయపడి మాట్లాడుతున్నావో, లేదంటే జైల్లో ఉండాల్సినది వస్తుందని చెప్పేసి భయంతో మాట్లాడుతున్నావో ప్రజలు అర్థం చేసుకుంటారు. నీలాంటి అవినీతి పరులకు, నీలాంటి అసమర్థులకు, నీలాంటి పరిపాలకులకు, కక్ష సాధింపు రాజకీయాలు చేసే వాళ్లకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా స్థానం ఇవ్వరని, మరి అంతేకాలం ఇంకా రాబోయే 3 తరాలు కానీ మరి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొన్న మాజీ సీఎం ముఖ్యమంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ఆశాస్పదంగా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ప్రజల సమస్యలను వివరిద్దామని చెప్పి సభలను గౌరవించి కూడా మరి సమావేశాలకి పోని వ్యక్తి ఈరోజు 2.0 అని చెప్పేసి ఇటుపక్క రాజకీయ పార్టీ కార్యకర్తలను, అటుపక్క రాజకీయ పార్టీ కార్యకర్తలను, తన కార్యకర్తలకి ఉత్సాహం నింపడం కోసమే ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడుతుంది. నువ్వు పార్టీ ప్రజల్లో బతుకుతుందా పోతుందా అనేది అది ప్రజలే తెలుస్తారు. కానీ పార్టీ బతకదనే విషయమే ప్రజల్లోకి పోయి నమ్మకం కల్పించాలని ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజలకు మీ రాజకీయ కక్ష వేధింపుల కోసం ప్రజలకు రుద్దొద్దండి. పరిపాలన వ్యవస్థ పైన, రాజ్యాంగం రాజకీయ వ్యవస్థకి ఇచ్చిన హక్కులపైననే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. అందులో చేసి పబ్లిక్లో చిన్న పిల్లల కానుంచి ముసలి పండు వరకు ఆ సమావేశాలు కానీ మీడియా వార్తలు కానీ చూస్తూ ఉంటారు. అలాంటి దాంట్లోనే మీరు అసభ్యకరమైన భావజాలాలు వాడడం కరెక్ట్ కాదు. మరి మీరు వెంట్రుకలు అని ఇలాంటి పదాలు వాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? మీరు వస్తేనేమో 2.0 అంటారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమో రెడ్ బుక్ అంటారు. ఇలా మధ్యలో ప్రజలను మీ కార్యకర్తల కోసం, మీ నాయకుల కోసమే మీరు నాయకులుగా
ఎన్నుక కాబడుతున్నారా? సామాన్య ప్రజల కోసం మీరు ఎన్నుక కారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇక రాష్ట్రాలను అభివృద్ధి చెందడంలో రాష్ట్ర విభజన తర్వాత చాలా వెనకబడిపోయింది మన రాష్ట్రం. దానిపైన దృష్టి పెట్టి మీరు అభివృద్ధి చేయించాలా? మరి ప్రజలకు సంక్షేమ పథకాలపైన మీరు రెండు పార్టీలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు వచ్చేసి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్నో హామీలు అమలు కాని, సాధ్యం కాని హామీలు కూడా మీరు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రాజకీయ వ్యవస్థ ఒకసారి దాన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రజలకు హామీలు ఇవ్వాలి. ఇకపోతే భూ సంస్కరణ చట్టాలని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అదే చెప్తుంది. అప్పుడేమో శాశ్వత రికార్డు అని చెప్పేసి మీరు అదే భూ చట్టం తీసుకొచ్చినారు. మరి ఆ చట్టాల వల్ల ఒరిగింది ఎవరికి లేదు. సాదాసీదా సామాన్యమైన రైతులు దాని ద్వారా నష్టపోతున్నారు. మీరు తెచ్చినా ఎవరు తెచ్చినా సామాన్య ప్రజలు బాగుపడాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. ఆ హక్కుల కోసమే మీరు పనిచేయాలి, కానీ మీ వ్యక్తిగత రాజకీయాల కోసం మరి ప్రజలను మభ్యపెట్టొద్దండి. రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటున్నాయో ఆ ప్రభుత్వ భూములని ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీ నాయకులు, వాళ్ళకి కావాల్సిన బినామీ కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలుస్తుంది. పేదోడుగా ఉన్నోడు పేదోడుగానే ఉంటున్నాడు, ఉన్నోడుగానే తయారవుతున్నాడు. మరి దీనిపైన ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రజా అభివృద్ధి ధ్యేయం కోసమే రాజకీయ వ్యవస్థ పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నా. నా పేరు రంగనాయకులు, ఉమ్మడి కర్నూలు జిల్లా, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.